తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పెద్దలు మందలిస్తున్నారని అచ్చంపేటలో ప్రేమ జంట ఆత్మహత్య. పెద్దలు మందలియకుంటే పెద్దలెట్టయితారు వాళ్ళు నాకు అర్థం కాదు, కానీ వాళ్ళు మందలిస్తారు కాబట్టినే వాళ్ళు పెద్దలు. లేకపోతే వీళ్ళిద్దరు ఇంట్లో తోలి తర్వాత దగ్గర పెట్టి గొయ్యం కావాలి తలుపు కావాలి కూర్చుంటే నడుచొచ్చునా గట్టయితే మంచోళ్ళు కావచ్చు. పెద్దలు అన్నప్పుడు మందలిస్తారా నాయన, ఈ పొరగాళ్ళకు అలిబిలి పొరగాలు మస్తగలవులో పడతారు ఇరదప్పుడు పొరగాలు. కానీ పెద్దలు మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటాయంటే మరి నేను 3 సార్లు చేసుకోవాలి, ఇక నా ముచ్చట ఎందుకు ఇప్పుడు. కానీ పెద్దలు మందలిస్తున్నాడు అచ్చంపేటలో ప్రేమ జంట ఆత్మహత్య. ఇంట్లో ఉరివేసుకొని బలమరణం. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. మృతులు ఇద్దరు మైనర్లేనంట, మైనర్లే. ఆయనకు 16, ఆమెకు 16 ఏళ్ళకే వీళ్ళకు లవ్ కావాల్సి వచ్చింది. పట్టుమని 10 ఏళ్ళు నిండి ఉంటే లేదో లాగు తొడుగడు వాడు లవ్వాని అంటాడు. వాయి వరస ఉంటే ఆ రోజుల్లో సాటు మాటు సరసమాడేది. లోకమంతా చెడిపాయే చూడు అక్క చెల్లాని వరిసేమీ లేదు. పాటలు ఉత్తగా ఏమి రాలే, గిసొంటి వాళ్ళని చూసే పాటలు రాసిరు. పిల్లగాని పేరు ప్రశాంత్ అంట, 16 ఏళ్ళు. అమ్మాయి పేరు సువర్ణ, ఈమెకు 16 ఏళ్ళే. ఇద్దరు 16 ఏళ్ళకే ప్రేమలో పడ్డారంట. పెద్దలు తమను మందలిస్తున్నారనే కారణంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒకే చీరతో ఉరివేసుకొని ఇద్దరు చచ్చిపోయారంట. ఒకే చీరతోటి ఇద్దరు ఉరేసుకున్నారంటే అర్థమైందిలా. ఆల్రెడీ వీళ్ళు ఇంట్లో ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, ముచ్చట పెట్టుకున్నారు, ఏమన్నా ఆకలి దూపలు ఉంటే తీసుకొని ఉంటారు. ఈ కాలంలో ఎడి పొరగాలు లేరు, మళ్ళీ నా నోటితోటి చెప్పాల్సిన పని కూడా లేదు. కానీ ఇక 16 ఏళ్ళకే వీళ్ళు ప్రేమలో పడ్డారంటే వీళ్ళకి అన్ని పనులు తెలిసే ఉంటాయి, తెలియకుంటారు, పాడైపోను. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో బుధవారం వెలుగులోకి చూసిన ఈ ఘటన. ప్రశాంత్ 16 ఏళ్ళు, సువర్ణకు 16 ఏళ్ళు. మైనర్లు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం అచ్చంపేట మండలం బొమ్మలపల్లి గ్రామానికి చెందిన దాసరి ముత్యాలు ఎర్రమ్మ దంపతుల కుమారుడు ప్రశాంత్, పదర మండలం చింతకుంట్ల మండలం గ్రామానికి చెందిన మల్లయ్య కుమారుడు కూతురు సువర్ణ, ఈమెకు 16 ఏళ్ళే. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరు పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారంట. ఇద్దరు ఒకటే కులానికి చెందిన వాళ్ళు. కులానికి చెందిన వాళ్ళే కానీ పాడైపోను జరుగుతాం. మైనర్ లేవనే ఉద్దేశంతో పెద్దలు మందలిస్తే మందలిచ్చిరేమంతే, కథమయ్యారు. అయితే ఇటీవల ప్రశాంత్ ఇంటికి సువర్ణ రాగా తల్లిదండ్రులు మందలించడంతో ఇరువురు మనస్తాపానికి గురయ్యారు. ఏంది, ప్రశాంత్ ఇంటికి సువర్ణ రాగా పొరగారింటికే పొల్లబోయిందంట. అమ్మో తెలుగు ధైర్యం గలదే. తల్లిదండ్రులు మందలించడంతో ఇరువురు మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో సువర్ణ మంగళవారం కూడా ప్రశాంత్ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రశాంత్ సువర్ణ ఒకే చీరతో గదిలో ప్యాన్ గురేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రశాంత్ సోదరుడు బుధవారం ఉదయం ఇంటి తలుపులు తట్టగా ఎవరు స్పందించకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచి చూస్తారకల్లా తలుపు అలా పోయి చూసిరంటే ఇద్దరు గురేసుకొని చచ్చిపోయారు. ఇక వీళ్ళని పేపర్ ఉండక్కర పని లేదు. కానీ మనం ఇప్పుడు ఇద్దరికి 16 ఏళ్ళు అంటుల్లా. ఈ పొరగానికి 16, పొల్లకు 16 ఏళ్ళు. మరి 16 ఏళ్ళకే వీళ్ళకు ప్రేమ గుర్తొచ్చిందంటే ప్రేమ గుర్తు కాదు, ప్రేమ కామం అన్నీ అయిపోయినాయి అంట. ఇక అన్నీ అయిపోతే ఈ కాలం, అమ్మో ఈ కాలం బద్మాసి కాలం, ఇది బెట్టవాయి కాలం. ఫస్ట్ పరీక్ష రాసినాకనే రిజల్ట్ వచ్చినాకనే చదువుకుంటారు వీళ్ళు. ఈ కాలంలో చదువుకొని ఇది చేసేవాళ్ళు కాదు అంటే అర్థమైందిగా లెక్క. 16 ఏళ్ళకు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకొని మరి ఏం చేసి బద్దాం అనుకున్నాం మరి ఇద్దరు. తల్లిదండ్రులు ఏమంటారు, అరే మన ఇద్దరు కులం ఒకటైనా కానీ మీరు ఏది చిన్నగా ఉన్నది మా అమ్మగారు మరి వరుసకేమై పాడవుతారో ఒక్క కులం వాళ్ళు కాబట్టి జర ఆగురు అన్నారో లేకపోతే వద్దన్నారో ఏమన్నారో. గాయంత మాటకే ఉరి పెట్టుకొని చచ్చిరు మీరంటే. ఇక ఇప్పుడు 5 వచ్చిన పెళ్ళిగా ఇప్పుడు ఇద్దరు చచ్చిరు కదా, పెళ్ళి 5 వచ్చిన ఇద్దరు శవాలను కొనిపోయారంటే పోస్ట్ మార్టం చేసి పిల్లని పంపారు, పిల్లగాని పంపారు, సాగు చేసి అప్పుడే కథం అయిపోయారు. మరి ఇక ఏం వేసేది ఇచ్చినట్టు మరి వీళ్ళిగా. ఇప్పుడు ప్రేమించుకున్న బుద్ధి ఉన్నోళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు 4 రోజులు ఏజ్ వచ్చిందాకా ఆగాలి. లేదు ఆగబుద్ధి కాకుంటే ప్రపంచం చాలా పెద్దగానే ఉంది, ఏదో రైలు ఎక్కాలి, లేకపోతే బస్సు ఎక్కాలి. బస్సు అయితే ఆడవాళ్ళకి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఏడనైనా ఫ్రీగానే ఉంది. పొరగాడు ఏముంది 1000 రూపాయలు వేసుకుని అంటే పొలం తీసుకుని అంటే బస్సు ఎక్కితే పత్త లేకుండా వీక్తారు, దొరకరు. ఈ బస్సు ఎక్కి ఆ బస్సు ఎక్కి ఆ బస్సుకి వారం 10 రోజులు తిరిగినా దొరకని కాలం మస్తు ఉంటుంది. పోతే ఎక్కడో పోవాలి బతకాలి కానీ ఆత్మహత్య చేసుకుంటారా పొరగాలు, నాకు అర్థం కాదు. కానీ ఎవడైనా ప్రేమించేటోడు పొరగాలు ఉంటే బతికి సాధించే ఉపాయం చేయాలి, అంతేగాని సత్తి నా లొట్ట పీసి ఏం సాధించరు. సచ్చినాక ఏం సాధిస్తారు వల్ల. ఈ మానవ జీవితం ఒక్కసారి కనుక పోతే కథమేనా ఇంకా ఉంటా అది. మరి సత్యం ముందర ఎన్ని మాటలు అనుకున్నారో,
ఈ జన్మకు మన్నించు, మరి జన్మ ఉంటే క్షమించు, లేకపోతే వచ్చే జన్మల మళ్ళీ నేనే ఆడిదాని పుడతా, నువ్వేం మొగోని వై పుట్టు, మన ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందాం, ఇసుకొని ఏమైంది బయట వై ముచ్చట్లు మస్తుగా చెప్పుకుంటారు, అన్నీ ఉత్తదే. ఈ జన్మ ఒక్కటే ముఖ్యం, నిజం. ఈ జన్మలు నిజం అనేది కాకుండా ఈ రోజే ముఖ్యం, రేపటిది అనేది అబద్ధం ఎవరికైనా కానీ. ప్రేమించుకుంటే అవసరమైతే పెళ్లి చేసుకోవాలి, ఏజ్ వచ్చినాక. అవసరమైతే లేదు, ఇక మా వల్ల అయితే లేదు, మాది అమర ప్రేమికులు మేమైతే ఎడన పోయి ఎన్నో బతకాల పాడైపోరు. అయితే ఇంకా పసల కావాలో బిసల కావాలో గిసోటి దొడ్లో ఏమైనా జీతం ఉంటే నెలకు 5-6 వేలు 10,000 ఇస్తే ఏమన్నా బతకొచ్చు, పాడైపోరు. గదవ లెక్క కానీ సత్యం సాధిస్తారు రా పొరగాలు. ఆ పొల్ల అమ్మాయికు అట దుఃఖం పెడితే, పొరగాని అమ్మాయికి ఇటు దుఃఖం పెడితే ఉత్తపుణ్యాన్ని చచ్చినట్టే కదా. ఎవడన్నా గట్టినే ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని బుద్ధున్న లోలాలు ఉంటే జర నా మాట ఇనురి, జర ఏజ్ వచ్చినాక ప్రేమించుకునే ఉపాయం చేయరి, జర వరుసలు కూడా చూసుకొని అన్యందా చూసుకొని నా ఇంత కష్టం చేస్తే ఎవడైనా పిల్లనిస్తాడు. ఈ కష్టం పాటు 16 ఏళ్ళకి ఏం కష్టం చేస్తాడు చెప్పురా పొరగాడు. ఏమన్నా గిసోండి బర్రె ఏమంటారు దొడ్ల బర్రకాడ జీతం వస్తే పెండకాడ లేస్తా అదే పొరగానికి తెలియదు కా. ఏమంటారు అంటే మనుషులు పెరుగుతారు కానీ మైండ్ పెరగదు. గతగాలకు మైండ్ పెరగక ఏదో ప్రేమించుకుంటామంటే ప్రేమించుకునేది ఏమీ లేదు. రేపన్నాడు పిల్లగాడ ఊరితే అప్పుడు తెలుస్తుంది ముచ్చట, కానీ అప్పటిదాకా తెలియదు. ఇక అప్పటిదాకా ఉన్న అరీలు పాడైపోయి ఇప్పటికే గంపగా చేసారు, ఇద్దరు పిల్ల తెచ్చింది పిల్లగాడు తెచ్చారు. ఆత్మహత్య చేసుకుందాం అన్నలో ఉంటే మా అమ్మగాని ఆత్మహత్య చేసుకోకూరి, ఆత్మహత్య అనేది మహాపాపం. మా అమ్మగాని నా మాట ఇనుర్రా పొరగాళ్ళు.